అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరు వాళ్ళు వేసుకున్నటువంటి మొక్కల్లోని కాయలు పండ్లు వచ్చాయంటే చాలా హ్యాపీ. అలాగే ఫస్ట్ టైం మేము ఈ కందగడ్డలను మట్టిలో పాతిపెట్టడం. కాకపోతే మాకు తెలీదు ఇవి ఇంత అందమైన ఆకులు వస్తాయని చెప్పేసి. ఒకదానికైతే సరిగ్గా మట్టి అందక అది చిగురు రాలేదు. మిగిలినవైతే బాగా చిగురులు వచ్చాయి. మా అమ్మ వీటిని తీసుకొని కింద నేలలో నాటేద్దాము బాగా వస్తాయని చెప్పింది. ఇంకా మధ్యలో టచ్ ప్లాంట్ మా అమ్మ జాలీగా ఆడుకుంటున్నది. ఎందుకంటే తెలుసు కదా, టచ్ ప్లాంట్ టచ్ చేస్తే అలా ముచ్చుకెళ్ళిపోతుందని చెప్పేసి మంచి పెద్ద గడ్డపర తీసుకొని హోల్స్ వేసేసి దాంట్లో బాగా నాటేసింది మా అమ్మ. మధ్యలో ఇంకా పేడ నీళ్ళు పోద్దామా అంటే ఇంక మా అమ్మ సరే పోద్దాంలే అని చెప్పేసి పోసేసింది. ఇంకా పెరట్లో రాగానే అందమైనటువంటి కనకాంబరం పూలు చాలా అంటే చాలా బాగా పూస్తున్నాయి. వర్షానికి కొన్ని అయితే బాగా కట్టయిపోయాయి. తెలిసిందే కదా, వర్షం పడిందంటే పూలు అందం పోతుందని చెప్పేసి. సరే, కందగడ్డ ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? సరే, ఇప్పుడు మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఒకటి, వెయిట్లెస్ అవ్వడానికి కందగడ్డలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా గుండెకు వచ్చే జబ్బులను తగ్గిస్తుంది, క్యాన్సర్ని కూడా తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గించి ఫలితంగా మనకు బరువు తగ్గడానికి ఇది సహాయపడతాయి. ఇంకా అంతే, హ్యాపీగా నాటేసుకున్నాం వాటిని.